Hi guys, welcome to our YouTube channel Jobs Adda. Please subscribe and share for more updates. Please like also. మనకైతే హెచ్పిసిఎల్ నుంచి అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇది ఒక మహారత్న కంపెనీ. ఇక్కడైతే రిక్రూట్మెంట్ ఫర్ ప్రొఫైల్ ఆఫ్ డిప్లొమా ఇంజనీరింగ్, ఎవరైతే ఇంజనీరింగ్ డిప్లొమా చేసిరో వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్ ఉంటారు. ఇక్కడ చూసుకుంటే మనం ఆన్లైన్ అప్లికేషన్ అయితే 15 జనవరి నుంచి వెళ్ళి స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ అయితే 14 ఫిబ్రవరి ఉంది. పొజిషన్స్ చూసుకుంటే జూనియర్ ఎగ్జిక్యూటివ్ మెకానికల్. పే స్కేల్ అయితే 30,000 నుంచి స్టార్ట్ అవుతుంది. పే స్కేల్ అనేది బేసిక్ పే. వేకెన్సీస్ అయితే 130 ఉన్నాయి. మ్యాక్సిమం ఏజ్ 25 ఉండాలి. 3 years ఫుల్ టైం రెగ్యులర్ డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి. మనకైతే ఇక్కడ ఎక్స్పీరియన్స్ నిల్లు ఏ బ్రాంచ్కి కూడా దేనికి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఫ్రెషర్స్ అయినా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఇన్ ఎలక్ట్రికల్, ఎవరైతే డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ చేసి ఉంటారో వాళ్ళు ఎలిజిబుల్. సేమ్ వీళ్ళకి కూడా 30,000 శాలరీ. బేసిక్ పే అనేది ఉంటుంది. వేకెన్సీస్ అయితే 25 ఉంది. ఏజ్ వచ్చేసి 25. జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఇన్స్ట్రుమెంటేషన్, ఎవరైతే డిప్లొమా ఇన్స్ట్రుమెంటేషన్ చేసిరో వాళ్ళు ఎలిజిబుల్. 30,000 బేసిక్ పే. వేకెన్సీస్ అయితే 37 ఉన్నాయి. జూనియర్ ఎగ్జిక్యూటివ్ కెమికల్, ఎవరైతే డిప్లొమా కెమికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్. 30,000 బేసిక్ పే. ఇవైతే 2 పోస్టులు ఉన్నాయి, కొంచెం తక్కువ పోస్టులు ఉన్నాయి. ఇక్కడ మనకి నోట్ అని మెన్షన్ చేశారు. ఎవరైతే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు కూడా ఎలిజిబుల్ ఉంటారంట దీనికి అప్లై చేసుకోవడానికి. మనకి ఇక్కడ డిప్లొమా ఇంజనీరింగ్ ఫంక్షన్స్ అని ఇచ్చారు. ఏ బ్రాంచ్ వాళ్ళు ఎలిజిబుల్ అనేసి ఇచ్చారు. మినిమం మార్క్స్ రిక్వైర్డ్ క్వాలిఫికేషన్ డిప్లొమాలో మనకైతే మినిమం 60% ఆఫ్ మార్క్స్ వచ్చి ఉండాలి ఫర్ ఆల్ క్యాస్ట్. అండ్ 50% ఫర్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ వాళ్ళకి వచ్చి ఉండాలి. మనకైతే షార్ట్ లిస్టింగ్ సెలక్షన్ ప్రాసెస్ ఎట్లా చేస్తారంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ పెడతారు. ఎగ్జామ్ అయిపోయినాక మనకైతే గ్రూప్ టాస్క్, గ్రూప్ డిస్కషన్, స్కిల్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుందంట. మనకైతే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ వచ్చేసి ఫస్ట్ జనరల్ ఆప్టిట్యూడ్ ఉంటుంది. అందులో ఇంగ్లీష్ ఉంటుంది, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, ఇంటలెక్చువల్ పొటెన్షియల్ టెస్ట్, లాజికల్ రీజనింగ్, డాటా ఇంటర్ప్రిటేషన్ ఉంటుంది. దాని తర్వాత మనకు టెక్నికల్ అంటే మన టెక్నికల్ సబ్జెక్ట్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు మన డిగ్రీ నుంచి వెళ్ళి. ఎవరైతే క్వాలిఫై అవుతారో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పైన సిబిటి టెస్ట్ ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి గ్రూప్ టాస్క్ లేకపోతే గ్రూప్ డిస్కషన్, స్కిల్ టెస్ట్ పెడతారు. వాళ్ళకి పర్సనల్ ఇంటర్వ్యూ చేసి ఆ తర్వాతకి సెలక్షన్ అని ఫైనల్ సెలక్షన్ అనేది ఉంటుంది. మనం ఆల్రెడీ చూసుకున్నాం. పే స్కేల్ 30,000. మనకైతే మెడికల్ టెస్ట్లు కూడా చేస్తారంట. మనకైతే ఇక్కడ ఇచ్చారు ప్లేస్మెంట్ ఆర్ పోస్టింగ్ అసైన్మెంట్ కెన్ బి ఇన్ ఎనీ ఎస్పీయూ డిపార్ట్మెంట్ ఆఫ్ మార్కెటింగ్ డివిజన్ అంట. ఎక్కడైనా రావచ్చు. మనకైతే ప్రొబేషన్ పీరియడ్ 1 year ఉంది ఫ్రమ్ డేట్ ఆఫ్ జాయినింగ్. 1 year అయిపోయినాక మనల్ని కన్ఫర్మేషన్ చేసుకుంటారు అన్నట్టు. మనకైతే ఇక్కడ ఇచ్చారు రిటెన్షన్ అమౌంట్ కూడా ఉంటుందంట. 5,000 per month మనకి కట్ చేసుకుంటారంట. మనకైతే కన్ఫర్మేషన్ ఇచ్చినాక ఏవైతే మన 5,000 ఉందో అది మనకి రిటర్న్ ఇచ్చేస్తారు. ఇక్కడ పీడబ్ల్యూ ఎలిజిబిలిటీ అయితే ఇచ్చారు.
మనకైతే ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ ఇచ్చారు. ఆ వెబ్సైట్కి వెళ్ళి కెరీర్స్కి వెళ్ళి కరెంట్ ఓపెనింగ్స్లో వెళ్ళి అప్లై అయితే చేసుకోండి. అప్లికేషన్ ఫీ వచ్చేసి ఫీస్ అప్లికేబుల్ ఫర్ ఆల్ పొజిషన్. ఎస్సీ ఎస్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఏ ఫీ లేదు. 1000 ఉంది అప్లికేషన్ ఫీ వచ్చేసి. Thank you friends.